సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. ప్రముఖ స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ రీసెంట్ గా మీడియాలో పెద్ద సంచలనానికి తెరతీశారు. వరుణ్ తేజ్ హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమా వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఆ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ గా వ్యవహరించిన ముత్యాల రామదాసు, అభిషేక్, సుధీర్ తనను వేధిస్తున్నారని, తన ఆఫీస్ మీద ఇంటి మీద దాడికి దిగారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పూరి జగన్నాథ్ స్వయంగా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ పలు సెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్స్ మీద కేసులు నమోదు చేయడం జరిగిందని స్వయంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టరే మీడియాకి తెలియజేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే మామూలుగా ఇలాంటి వ్యవహారాలకు సంబంధించిన చర్చల్లో సంధి కుదరకపోతే ఛాంబర్ పెద్దల ముందులు పెడతారు, వాళ్ళు ఏదో రకంగా పంచాయతీ చేసి సమస్యని సాల్వ్ చేస్తారు. కానీ పూరి జగన్నాథ్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లారు అంటే నిజంగా దాడి జరిగిందేమో అని అందరూ అనుమానపడ్డారు. పోతే పూరి జగన్నాథ్ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని డిస్ట్రిబ్యూటర్స్ ఓ ప్రెస్ మీట్ పెట్టి వివరించే ప్రయత్నం చేశారు. ఎవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో వాళ్ళు దాడి జరిగింది అన్న రోజున అసలు హైదరాబాద్ లోనే లేవు అని చెప్తున్నారు. పూరి జగన్నాథ్ కి 3 నెలల క్రితం ఒక మెసేజ్ పెట్టాం ఛాంబర్ తరపున. అది లోఫర్ నష్టాల్ని భర్తీ చేయమని కాదు, హార్ట్ అటాక్ సినిమాకి సంబంధించి ట్యాక్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు, అది డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని గుర్తు చేసాం అంతే. 3 నెలలుగా మేము ఎవరం కూడా ఆయనతో అసలు టచ్ లో లేము. పోతే లోఫర్ సినిమాకి సంబంధించి నైజాం ఏరియాలో నష్టాలు వచ్చాయి, ఎంతో కొంత కాంపెన్సేట్ చేయండి అని రిక్వెస్ట్ చేశాం కానీ డిమాండ్ అయితే చేయలేదు. మా మీద అసత్య ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టారు. ఈ విషయానికి సంబంధించి నిజాలు తేలాలి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు మా వైపు ఉంటే మమ్మల్ని లోపలేయండి, మా వైపు లేదు అంటే పూరి జగన్నాథ్ లోపలేయండి అని డిమాండ్ చేశారు. అంతవరకే కానీ పూరి జగన్నాథ్ తర్వాత వచ్చే సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేయం, ఆయన బ్యాన్ చేస్తామంటే స్టేట్మెంట్లు అయితే ఇవ్వలేదు. మొత్తంగా డిస్ట్రిబ్యూటర్స్ ప్రెస్ మీట్ ని పరిశీలనగా చూసిన తర్వాత ఏమీ లేని మ్యాటర్ ని పూరి జగన్నాథ్ చాలా పెద్ద చేసి చూపించారు అనిపించింది. పోతే డిస్ట్రిబ్యూటర్స్ మీడియా వరకు వచ్చారు కాబట్టి పూరి జగన్నాథ్ కూడా తన వెర్షన్ ని వినిపించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. చూడాలి మరి ఆయన ఈ మ్యాటర్ కి సంబంధించి ఎటువంటి ఎవిడెన్స్ ని బయటికి తీసుకొస్తారో, లేదంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎటు కాంప్రమైజ్ అయ్యే మూడ్ లోనే ఉన్నారు, కూల్ గా కాంప్రమైజ్ అయినా చేసేసుకోవచ్చు. పోతే ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే ఎప్పటికప్పుడు సూపర్ హిట్ సినిమాలు మాత్రమే తీసే పూరి జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్స్ తో లొల్లిందు పెట్టుకోవాలి అని రీసెంట్ గా జ్యోతిలక్ష్మి అనే నికార్సైన హిట్ ఇచ్చారు. లోఫర్ సినిమాకి నష్టాలు వచ్చాయని ఈ గొడవ మూలంగానే బయటికి తెలిసింది. పూరి జగన్నాథ్ కి సంబంధించిన సోషల్ మీడియా పేజీలు అన్నింటిలో కూడాను లోఫర్ సూపర్ హిట్ అనే ఉంది. ఆ పైన పూరి జగన్నాథ్ 2-3 సంవత్సరాలకు సినిమా తీసే బాబుది కాదు, సంవత్సరానికి 4-5 సినిమాలు చుట్టేయగల సత్తా ఆయనలో ఉంది. ఆటోమేటిక్ గా అన్ని దాదాపు హిట్లే అవుతాయి. ఒక సినిమా అటు ఇటు అయినా డిస్ట్రిబ్యూటర్స్ సర్దుకుపోతారు. ఇలాంటి అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ పూరి జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్స్ మీద కన్నెర్ర చేశాడు అంటే ఇంకేదో మ్యాటర్ ఉందనిపిస్తుంది. ఆయనకి ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటది అన్నది రానున్న పరిణామాల వల్ల బయటికి తెలియొచ్చు, తెలియకపోవచ్చు. అలానే ఈ మ్యాటర్ ని అందరం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో వ్యాపారం చేసే వాళ్ళలో ఎక్కువ మంది అవకాశవాదులే. కాదంటే చూడండి, ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్స్ మేము చేయని దాన్ని చేసామంటున్నాడు పూరి జగన్నాథ్ అని గింజుకుంటున్నారే తప్పించి సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల నష్టం ఎందుకు వచ్చింది, ఆ నష్టాలు రాకుండా ఉండటానికి ఏం చేయాలి అన్నదానికి సంబంధించి గట్టిగా మాట్లాడే అవకాశం అయితే తీసుకోవట్లేదు. ఇప్పుడున్న సిస్టమ్ లో నష్టం ఉందో కష్టం ఉందో భరిస్తాం, అంతేగాని మారాలని మాత్రం కోరుకోం అన్నట్టే వ్యవహరించారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రేపొద్దున పూరి జగన్నాథ్ మంచి సినిమా తీస్తే మాకెక్కడ ఇవ్వకుండా పోతాడో అన్న భయం కూడా ఉందో పక్కన వాళ్ళకి. ఇవన్నీ నడిచిపోయే వ్యవహారాలే. 2 రోజులు పోతే అవే సర్దుబడిపోతాయి. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ ని, అవినాభావ సంబంధాన్ని చూసి మనమే ఆశ్చర్యపోవాలి. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.